నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్తే. నమస్కారం అమ్మా మాధురి. గురుగారు, కన్య రాశి వాళ్ళకి ఉమ్. ఈ విశ్వవసునామ సంవత్సరం శుభలాభాలు, కష్ట సుఖాలను ఎలా అందించబోతోంది? ముందుగా కన్యారాశి వారందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సరం మన ప్రేక్షకులకి మీకు శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. కన్యారాశి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరము 14 ఆదాయం ఉంది, వ్యయం 2గా ఉంది. ఓకే, దాచుకోవడమే. ఇకపోతే అవమానము తర్వాత రాజపూజ్యం రాజపూజ్యము సేమ్ ఉంది, 6 అంటే తిట్టుకునే వాళ్ళు సేమ్, మెచ్చుకునే వాళ్ళు సేమ్ ఉన్నారు. విపరీతమైన ధనం ఉంది, డబ్బు వస్తుంది. అయితే ఈ కన్యారాశి వాళ్ళంతా కూడా 4 సంవత్సరాల నుంచి కూడా నేను ఉద్యోగం చేస్తా అనేవాళ్ళని చూశాను. అప్లై చేయరు. అప్లై చేయండి రా నాయన, వస్తుందంటే చేద్దాం అన్నారు. చేసిన కానీ వెంటనే వచ్చేసింది. సో ఇక్కడ అర్థం ఏమిటి? ఈ కన్యారాశి వాళ్ళంతా కూడా ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ అంతా కూడా భర్తలతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకునేవారు. బికాస్ సప్తమలో రాహు ఉన్నాడు. ఇప్పుడు పని అప్లై చేసిన వెంటనే వచ్చింది. శని బలం లేదు పాపం మొన్నటి దాకా. ఇప్పుడు ఏమైందండి, రాహుబలము వీళ్ళకి వచ్చేసింది. శని ఇంకొంచెం కొద్దిగా ఇంప్రూవ్ అయ్యాడు, నో ప్రాబ్లం. ముఖ్యంగా కన్యారాశి వాళ్ళందరూ కూడా ఎలా జరిగింది అంటే, భార్యాభర్తల మధ్య భర్త ఒకే ఊర్లో ఉన్నారనుకోండి, భర్త వేరే ఇంట్లో తీసుకుంటాడు, భార్య వేరే ఇల్లు తీసుకుంటుంది, వేరే ఇళ్లలో ఉంటున్నారు. అలాగే ఒకే ఇంట్లో ఉంటే భర్త వేరే గది, తను వేరే గది, కాఫీ పట్టరా అనడానికి ఫోన్లో వాట్సాప్లో మెసేజ్లు పెట్టుకోవడం. ఈ రకంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా తక్కువగా ఉంది. అటువంటిది ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం కాస్త ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. భార్యాభర్తలు కలవడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ కొంచెం ఇంకా ఇప్పుడు భార్య ఇల్లుని భర్త తీసుకొని ఆమె పడేసాడు అనుకోండి, ఆమె పడేసినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు ఇచ్చుకుంటే మరి ఏమో కోపం వస్తుంది కదా. అట్లాంటి పిచ్చి పనులు వాళ్ళు చేస్తారనమాట. సో అట్లాంటివన్నీ కూడా నిలదీసి అడగడం వల్ల, మిగతా డబ్బులు నాకు పడరా ఇవ్వు అని అడగడం వల్ల, ఇలాంటి మానిటరీ సంబంధమైనటువంటి వ్యవహారాల వల్ల ఈ కన్యారాశి వారికి కాస్త ఇబ్బంది. భర్తతో ఆర్గ్యుమెంట్స్ అండ్ కలత్ర పుత్ర శత్రుత్వ కారణాయ నమః అన్నారు. వీళ్ళతో కొంచెం ఎనిమిటీ రావడానికి అవకాశాలు అంటే, ఎనిమిటీ అనేది కంటిన్యూస్గా వస్తూనే ఉంది 2 years నుంచి, ఇంకొంచెం ఉంటుంది. అండ్ పిల్లల విషయం దగ్గరికి వచ్చేసరికి పిల్లలు కూడా అట్లాగే వాళ్ళు డిసిప్లిన్లో ఉంచాలని తల్లి ట్రై చేయడము, మంచి స్కూళ్ళల్లో వెయ్యాలి, లేకపోతే ఏదో ఒకటి చేయాలి అని అనుకోవడము, పిల్లలు దానికి కోఆపరేట్ చేయలేకపోవడము. సో ఇన్ దిస్ వే పిల్లల వల్ల తల్లిదండ్రులకి, ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి మనశ్శాంతి లేకపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ఈ కన్యారాశి వాళ్ళందరికీ కూడా 12 కేతు వచ్చేసాడు. కాబట్టి చాదస్తం బాగా పెరిగిపోతుంది. కన్యారాశి వాళ్ళకి చాదస్తం పెరిగిపోయి కడిగిన గిన్నె ఒక్కొక్కళ్ళు చూడు 4-5 సార్లు తోముతూ ఉంటారు. కడిగిన నేలని ఒక 10 సార్లు కడుగుతూ ఉంటారు, 4-5 సార్లు. సో ఎంత చెప్పినా వినరు వాళ్ళు. సో ఈ చాదస్తం బాగా పెరిగిపోతుంది. ఈ చాదస్తంతో కన్యారాశి యొక్క భర్తలు చచ్చిపోతారనమాట. చచ్చిపోవడం అంటే పైకి వెళ్ళిపోవడం కాదు. దే కాంట్ బేర్ దిస్ కన్యారాశి వర్గో వైఫ్స్ హస్బెండ్స్ కూడా వైస్ వెర్సా. కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళంతా కూడా మేము మేధావులం, మేము వి నో హౌ టు ఎస్టిమేట్ అని చెప్పి పప్పులో కాలేస్తూ ఉంటారనమాట. అలాగే ఈ కన్యారాశి వాళ్ళంతా కూడా చక్కగా ఈ సంవత్సరం కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయడం, కొత్తగా వీళ్ళు ముందుకు వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతాయి. ఇక వ్యాపారాల్లో ఫ్యాన్సీ స్టోర్ల బిజినెస్లు, ఆ తర్వాత అపరాలు అంటే ధాన్యాలు, ఇవన్నీ కూడా చేస్తారు. ఎవరైతే ఈ యొక్క పౌరహత్య వృత్తిలో ఉంటారో అటువంటి వాళ్ళు ప్యాకేజీలు వచ్చేసినాయి. అపర కర్మలకి ఉపయోగం ఇది. అపరకర్మలు అంటే ఏంటండి? చావు కార్యక్రమాలు, దినాలు ఇవి చేస్తారు కదా, దేవుడు వ్రతాలు. నాకు తెలిసిన ఒక పంతులు గారు పూజలు పునస్కారాలు చేస్తే ఈ 500 ఇస్తున్నాడు, సత్యనారాయణ స్వామి వ్రతాలు చిన్నగా ఇస్తున్నాడని ఈ డైరెక్ట్ షిఫ్ట్ టు అపర కార్యక్రమాలు. అంటే మనిషి చచ్చిపోయిన దగ్గర నుంచి ప్యాకేజ్ 11 రోజులు 3 lakhs. భోజనాలు కూడా మేమే పెట్టేస్తాము, ధాన్యాలు ఇవన్నీ. అలా అపర కార్యక్రమాలు చేసి, నాయన నీకు కలిసి రాదు నాయన కరోనా టైంలో. ఎందుకు ఇదంతా అంటే, కరోనా టైంలో దగ్గర 1 కోటి పైన సంపాదించాడంట. కారు గీరు కొన్నారు, ఇదంతా
నాయన అలా చేసుకోకూడదు, జాగ్రత్త, మరి నీ యొక్క గ్రహం స్థితి డేంజర్గా ఉందని. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది మొన్న. అంటే అంతా సంపాదించేశాడు, బాగానే ఉంది, కరోనా చావు మీద అపరాల మీద వచ్చే డబ్బులు నిలవవు అనమాట. కాబట్టి ఈ విధంగా కన్యా రాశి వాళ్ళందరికీ కూడా ఈ దో నెంబర్ దందా ఆఫర్లు వస్తాయి, వెళ్ళకూడదు వీళ్ళు. అంటే ధర్మంగా న్యాయంగా డబ్బులు వచ్చినా రాకపోయినా ఏదో ఒకటి మంచిగా వెళ్ళాలి. కాబట్టి వీళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ ఉన్నాయి, ప్రైవేట్ ఉద్యోగాలకు కూడా ప్రమోషన్స్ ఉన్నాయి, అండ్ పెన్షనర్స్కి కూడా వాళ్ళకి వన్ టైం సెటిల్మెంట్ అనేటటువంటిది చేయడం జరిగింది. కన్యారాశి వాళ్ళకి ఓవర్ ఎక్సైట్మెంట్ అనేటటువంటిది ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ విధంగా మహిళలు కూడా కాస్త యాంగ్జైటీ పెరుగుతుంది పనులు చేసేటప్పుడు. కన్యా రాశి వాళ్ళకి అధిపతి ఎవరంటారు? బుధుడు. అయితే ఈసారి బుధుడు మనకి 2 స్థానాల్లో పరిపాలనాధ్యక్షుడిగా ఉన్నాడు, సస్యాధిపతిగా అలాగే నీరసాధిపతిగా. సో ఇప్పుడు ఈ కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉండబోతున్నాడు? రైతులు బాగా వృద్ధి చెందుతారు. కన్యా రాశి వాళ్ళు సస్యాధిపత్యం, సస్యాలు బాగా చేస్తారు. వాళ్ళు కాస్ట్లీ గ్యాడ్జెట్స్ కొంటారు. వీళ్ళు రైతుల పిల్లల్ని బాగా చదివించడము, అండ్ కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్స్లో ఆమ్యామ్యాలు బాగా వస్తాయి వీళ్ళకి. ప్రమోషన్స్ రావడం కన్యా రాశి వాళ్ళకి. ఓకే. అలాగే చక్కగా వీళ్ళు ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ కన్యా రాశి ఆడవాళ్ళకి సౌందర్యం పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. జిమ్స్ ఖాళీగా ఉండవు. అలాగే ఈ యొక్క శరీరానికి ఎక్కువ ప్రాధాన్యత అనేటటువంటిది ఇస్తారు, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. ఓకే. సో వీళ్ళు కష్ట నష్టాలని భరించాలి అంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు? కన్యా రాశి వారికి ముఖ్యంగా శని జపం, శని స్తోత్రాలు చదవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం ఉదయం 8 గంటలకి దానం చేయాలి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రాన్ని జపించడం కానీ, లేదా మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు జపించుకోవడం మంచిది. అలాగే జమ్మి చెట్టును సెలెక్ట్ చేసుకోవాలి. వీళ్ళు జమ్మి చెట్టుకి నీళ్లు పోస్తూ శనివారం నాడు ఉదయం 8 గంటలకి వీళ్ళు జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే జమ్మి చెట్టు గురించి ఒకటి వింటుంటాం గురుగారు, రిలేషన్షిప్ ని బిల్డప్ చేస్తుంది జమ్మి చెట్టు. ఈజ్ ఇట్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్, ఇద్దరి మధ్య రిలేషన్షిప్ కోసం జమ్మి చెట్టు గురించి చేస్తారు. మరి ఈ కన్యా రాశి వాళ్ళకి రిలేషన్స్ తో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా మరి ఈ ఇయర్ లో? ఉంది కదా, అదే చెప్తున్నాను. భార్యాభర్తలు, భర్త ఒక ఇల్లు, భార్య ఒక ఇల్లు, కోర్టులో సమస్యలు, కోర్టు ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మనం చెప్పినట్టుగా ఈ యొక్క జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు కనుక చేసినట్లయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం ఆంజనేయ స్వామి వారికి తమలపాకు మెళ్ళ వేస్తాం, దండ. ఆ తమలపాకు దండ ఎందుకు వేస్తామంటే రిలేషన్షిప్ని పెంచుతుంది. వీళ్ళు ముఖ్యంగా రాధే కృష్ణులకి చేయాలి. రాధే రాధే అంటూ వీళ్ళు శ్రీకృష్ణ పరమాత్మకి రాధమ్మ తల్లి, షీ ఈస్ ద గాడెస్ ఆఫ్ లవ్ అండ్ లార్డ్ కృష్ణ ఈస్ ద గాడ్ ఆఫ్ లవ్. సో వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ రాధమ్మ శ్రీకృష్ణుడు మనకి ఎంత అడుగు తీసి అడిగేయడు ఆయన. బికాస్ లార్డ్ కృష్ణయే రాధ, ఆయనలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఎనర్జీ తానే. అర్ధనారీశ్వరుడిలో శివుడు పార్వతులు ఉన్నారు కదా, శివుడు వేరు పార్వతి వేరు. కానీ ఆ పార్వతి ఏం చేసింది, శివుని యొక్క శరీరంలో భాగం ఎమ్మని చెప్పి తాను భార్య అయిపోయింది, భాగం తీసుకుంది. బట్ రాధాకృష్ణుల్లో కొత్తగా తపస్సు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆల్రెడీ బై బర్త్ పుట్టడమే రాధాకృష్ణుల ఇద్దరు సగం బాడీ అనమాట. సో అర్ధనారీశ్వర తత్వంలాగా వీళ్ళు భర్త నుంచి సగం ఉన్నవాళ్ళు. అందుకని రాధమ్మ తల్లి ఇస్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, అమాయకురాలు. కాబట్టి ఈ రాధమ్మ తల్లిని ఎవరైతే పూజ చేస్తారో అటువంటి వాళ్ళకి రాధాకృష్ణుల్ని డెఫినెట్గా ఈ యొక్క జమ్మి చెట్టు ప్రదక్షిణలు చేసుకుంటూ రాధే రాధే అంటూ తిరగాలి. ఇలా చేసుకున్నప్పుడు వీళ్ళ రిలేషన్షిప్ అనేటటువంటి బ్రహ్మాండంగా పెరిగితే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయమ్మా. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్.
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.